ఇలా చేస్తే మామిడికాయలు లేనప్పుడు కూడా ఇంట్లో మామిడికాయతో పులిహోర ఈజీగా చేసుకోవచ్చు. ఇది 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. ముందుగా దీనికోసం ఫ్రెష్గా ఉన్న మామిడికాయలను తీసుకొని కడిగి వీటిని క్లాత్తో తూడ్చి వీటి పై పొట్టు పీలర్తో తీసివేసి ఇలా తురుముకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పై కడాయిలో 1 కప్పు ఆయిల్ పోసి దీనికి తగినంత జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసి 2 టీ స్పూన్ల పసుపు వేసుకొని తురుముకున్న మామిడికాయ తురుము ఇందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిపి చల్లారాక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఈ తురుముకు ఇంపార్టెంట్ సాల్ట్, పసుపు. మీకు కావాల్సినప్పుడు అన్నంతో కలిపి తాలింపు వేసేటప్పుడు కొద్దిగా ఇంగువ కలిపితే సరిపోతుంది. టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ. చాలా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్.